నిర్మల్ జిల్లాలో బాసర గోదావరి నదిలో ముగ్గురు గల్లంతయ్యారు. గోదావరిలో పుణ్య స్నానాలు చేస్తూ ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతయ్యారు. హైదరాబాద్ కాచిగూడకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముళ్లుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు ముగ్గురి ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ రమణ. ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. రమణ, అసలు ఏం జరిగింది, ఏ వివరాలు తెలుస్తున్నాయి ఈ నీటిలో మునిగిపోయిన వారికి సంబంధించి? అంటే ఇది నిర్మల్ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసరలో ఈ రోజు పుణ్యస్నానాలు చేయడానికి, అదేవిధంగా అక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి హైదరాబాద్ కుటుంబం వచ్చేసి క్రమంలో చేస్తుంది. ఆ గోదావరి స్నానాల్లో పుణ్యస్నానాలు చేస్తున్న క్రమంలోనే కాచిగూడకు చెందిన చెప్పలపేట సంబంధించిన ఒక కుటుంబం మొత్తం అంతా ముగ్గురు అన్నదమ్ములు పుణ్యస్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నదిలో గల్లంతయ్యారు. వీరిలో 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉన్నారు. చంద్రశేఖర్ 38 ఏళ్ళు, అదేవిధంగా రామచంద్ర 36, మల్లేష్ కుమార్ 31. ఇలా ముగ్గురు చూస్తే ఈ ముగ్గురు అన్నదమ్ములు కూడా ఒకటేసారి గల్లంతి కావడం అనేది తీవ్ర కలకలం రేపింది. దాంతో వెంటనే అక్కడ ఉన్న స్థానికులు అక్కడ స్నానం చేస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ముఖ్యంగా ఇప్పటికే రెస్క్యూ టీంతో గాలించడం చేపట్టారు. ఇప్పటివరకు అయితే వాళ్ళ ఆచూకీ ఇంకా బయటకు రాలేదు. మొత్తంగా తీవ్రమైన రెస్క్యూ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రమణ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.